అందరికీ నమస్కారం. ఈరోజు మన గెస్ట్గా ఒక శ్రీ విద్యా ఉపాసకులు ఆయన ఈదర శివశంకర్ శాస్త్రి గారు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన పిలిపించడానికి కారణం ఏంటంటే మనం విన్నవి కన్నవి అవి తెలుసుకోవాలని ఉంది. నా అనుభవాలు ఏంటంటే నేను ఏదైనా చూస్తే కానీ నేను నమ్మను. మరి అందుకనే ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం చూశారో, ఆయన ఏం విన్నారు అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కర్ణ పిశాచి విద్య గురించి నేను వింటవే కానీ నేనైతే ప్రత్యక్షంగా అనుభవించలేదు. మరి శివశంకర్ శాస్త్రి గారు అయితే ఆ అనుభవాలు ఉన్నాయి ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే సార్. సైన్స్ ఏమని చెప్తుందండి? ఇలాంటివి వస్తే ఇదంతా మానసికమైన జబ్బు, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సార్, సైన్స్ వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. దానికి దీనికి ముడి పెడితే కుదరదు. ఓకే. ఎందుకంటే అది వేరు, ఇది వేరు. ఈ సబ్జెక్టు దేని దారి దానిది, దేని విశ్వాసం దానిది. కొంతమంది ఇది మూఢనమ్మకాలని కొట్టి అనుభవించే వాళ్ళకి కానీ తెలియదు. అదే ఒకసారి పేర్లు చెప్పవచ్చు, తెలియకూడదు. జీకే దేవర్ గారని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. వాళ్ళ కోడలికి ఆరోగ్యం బాగలేదు. ఓకే. ఒక గంధర్వ గ్రహం పట్టుకున్నది. ఆయన నన్ను అడిగాడు, నేను చిన్నపిల్లవాడినప్పుడు. నేను చేస్తుంటే ఇంకా చాలు బాబు అన్నది ఆమె. ఆమె మన కాన్షియస్లో లేదు. వెంటనే నాకు అర్థమైంది, ఈమెకు ఆవేశమైంది, భూతావేశం కలిగింది, ఇంకా చాలు అంటున్నది. మనము చేసేది ఆమెకి ఏమీ కాలేదు. మనం చేస్తున్న యాగమో ఏదో హోమమో చేస్తున్నాము, మారణ హోమమో ఏదో, దానివల్ల ఆ పిశాచానికి, ఆమె శరీరంలో ఉన్న గ్రహానికి ఏమీ కావటంలే. ఇంకా చాలులే అన్నది అవలీలగా. ఓకే. అంతే, మళ్ళా మామూలు స్థితికి వచ్చింది. సరే, తర్వాత ఏదో చేసామనుకోండి, వేరే విషయం. అది ఎట్లా తగ్గిన తర్వాత ఏదో యంత్రమో తంత్రమో చేసి ఇచ్చాము. ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళా ఆమె శరీరం మీదకి రావటం మానింది. ఒకసారి నేను కంభంలో ఉన్నప్పుడు రాత్రి 10 గంటలప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి నా భార్యకు భూతం ఆవేశమవుతున్నదండి, ఆవేశమైతే ఇంట్లో ఉన్న బోకి బొచ్చలన్నీ ఇసిరిపారేస్తుంటుంది. ఓకే, మీరు ఒకసారి వచ్చి చూడండి అని వచ్చాడు. ఆ రోజులలో సరే వస్తానంటే ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్ళా. ఒక పేషెంట్ స్త్రీ, ఆమె మంచం మీద పడుకొని ఉన్నది. సరే అట్లా కూర్చోబెట్టి ఒక గ్లాసులో నీళ్లు తెప్పించి తీర్థం ఇచ్చి శూలిని దుర్గా మంత్రం చదివి తీర్థం ఇచ్చాను. ఇచ్చి సరే ఇంకా ఇది మొదలు ఏమీ ఉండదు, ఒకవేళ ఉంటే తర్వాత ఏదైనా యంత్రం ఇస్తాంలే అని చెప్పి నేను వెళ్ళిపోయినా. నన్ను మళ్ళీ మా ఇంటి దగ్గర దించారు. 10 రోజుల తర్వాత వాడు మళ్ళా కనపడి ఇంకా ఆ రోజు నుంచి అంతే స్వామి, మళ్ళా ఒంటి మీదకి రాలేదని చెప్పారు. ఓకే. ఏంటంటే ఈ గ్రహాలు ఒక మనిషి చనిపోయి గ్రహమై పట్టడం కాదు. ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిని ఆవేశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆవేశించిన గ్రహం ఎక్కడనో ఆవేశిస్తుంది మళ్ళా ఎవరినో. వాటికి తెలుసు ఎవడు తగినవాడు మాంత్రికుడు, ఎవడి చేతిలో పడితే మళ్ళా అక్కడికి పోలేము, ఏ దేవుడి దగ్గరికి పోతే మనకి ఇబ్బంది కలుగుతుంది అని. ఇప్పుడు వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్తస్ఫుటం పద్మాక్షస్ఫుట పంచవక్త్ర రుచిరం బాలార్క కోటిద్యుతిం హస్తై శూల కపాలముద్గరహలం కౌమోదకీ భూరుహం ఖట్వాంగాంకుశ పాశపర్వత ధరం పీతాంబరాలంకృతం వాయుపుత్రం భజే అని చదవంగానే ఆవేశమైతాయి గ్రహాలు. ఓకే. అంటే వాటి ఎదురుగా మనము ఆంజనేయుడిని భావిస్తున్నాం. వాటి ఎదురుగా ఆంజనేయుడు ఇట్లా కత్తులు ఖడ్గాలు పట్టుకొని వాళ్ళముతో భయంకరంగా వాటికి గోచరిస్తాడు. అవి వస్తాయి, ఆవేశానికి వస్తాయి. అప్పుడు మనం శూలేన తాడయ ఖడ్గైన ప్రహారయ శూలముతో కొట్టు, ఖడ్గముతో నరుకు అని ఈ మంత్రాలు చెప్తుంటే వాటికి ఆ బాధ కలుగుతూ ఉంటుంది. అవి వదిలిపెట్టి పోతామని చెప్తాయి. స్వామి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా స్వామి అంటే. అట్లాంటివి జరుగుతుండేవి. ఇప్పుడు ఎందుకు లేవనేది వేరే విషయం, దాని గురించి పెద్ద చర్చ. మళ్ళా చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు లేవు? మీరు చెప్పింది కదా ఎట్లాగో ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు, మరి అలాంటివి ఇప్పుడు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు లేవు? మేము కూడా ఎవరికైనా శిష్యులకు అప్పుడప్పుడు ఎవరి ఒంటి మీదకన్నా తెచ్చి చూపిద్దామనుకుంటే ఎక్కడ ఆ పేషెంట్లు కనపడటంలే. ఓకే, అంటే మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఆవహిస్తాయి అవి. అసలు శాస్త్రం ఏం చెప్తున్నది అంటే కొన్ని గ్రహాలు, ఇప్పుడు ఎవరైనా చనిపోతే శ్మశానానికి అనవసరంగా పోకూడదు, మనం వెళ్ళకూడదు. మనకు సంబంధించిన వాళ్ళయ్యో మనకు అక్కడ పోయే అవసరం ఉంటేనో పోవాలి, కానీ ఎవడో చచ్చిపోతే మనం శ్మశానాలకు పోకూడదు. శ్మశానం పక్క నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు ఏదో భయము కలిగినట్లయితే మనల్ని ఆవహిస్తాయని చెప్తున్నది శాస్త్రం తంత్రగ్రంథాలలో. కాబట్టి అనవసరమైన శ్మశానము అటువంటి చోట్లకు పోకూడదు. అది శ్మశానము భూతప్రేత పిశాచులకు నిలయం. అది
అందువల్ల అటువంటి చోటికి మనం పోకూడదు. కానీ దెయ్యాలు కనిపిస్తాయి అంటారా అసలు? దయ్యాలు కనపడవు. కనిపిస్తాయన్న మాట ఒట్టి మాట. కనపడవు. వాటి శక్తి తెలుస్తుంది. ఓకే. అవి కూడా మన ఒంటి మీదకి రావు. ఇప్పుడు మన శరీరంలో ఒక ఆత్మ ఉన్నది సార్, ఇంకొక ఆత్మ ఎట్లా వచ్చి చేరుతుంది దీంట్లో? అదే రాదు. వాటిని గాలి అంటారు. అంటే గాలి మాదిరిగా మన దగ్గరికి వస్తాయి. ఓకే. వచ్చేటప్పటికి వాటిది బలమైన మనస్సు కాబట్టి అది మన మనస్సును లొంగ తీసుకొని దీని మీద ప్రభావం చూపిస్తాయి. ఆ లక్షణాలు దీనికి వస్తాయి. ఓకే. అంతేగాని దేవుడు ఆవేశమవుతాడు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఆవేశమవుతాడు. మా ఊర్లో ఒక ఆమె ఉండేది నా చిన్నతనం రోజులలో. ఆమెకు వెంకటేశ్వర స్వామి ఆవేశమయ్యేది రాత్రి 12 గంటలప్పుడు. పగులంతా ఆమె డల్గా ఉండేది. ప్రతి శనివారము ఆమెకు ఆవేశమయ్యేది. నెమలి పింఛం ఒకటి పట్టుకొని బాలా బాలా గోవిందా గోవిందా అని ఊరంతా తిరుగుతుండేది. ఓకే. కొంతమంది నిదర్శనం చూపించమ్మా అంటారు. ఆమె ఎదురుగా పోతే ఇంత మట్టి తీసి నోట్లో పడేసేది. చక్కెర మాదిరి ఉండేది మట్టి. మట్టి. ఎట్లా జరుగుతున్నది ఇది? మరి భగవంతుడు వెంకటేశ్వర స్వామికి ఏమి పనిలే. ఆమె స్నానం కూడా చేయదు. ఆమె ఏదో యానాదేమో ఈడిగామో. ఆమె శరీరం మీదకి రాత్రిపూట 11 గంటలు 12 గంటలప్పుడు ఆవేశమవుతాడు. తెల్లవారుజామున 3 గంటల దాకా ఆమె ఊరంతా తిరిగేది. ఆమె వెనక ఒక 50 మంది జనం గోవిందా గోవిందా అంటూ తిరుగు. లాజికల్ గా ఆలోచిస్తే మరి వెంకటేశ్వరకి పని లేదా? ఏం పని లేదా? ఈమెకు పని లేదా? ఈమె మీదికి రావటం ఏంటి? శుచా శుభ్రత అదే ఏమున్నది? ఆమె అంత పవిత్రంగా ఉండే స్త్రీనా? ఏం కాదు ముసలామె. అంటే కొంతమంది సిద్ధులు ఉంటారు. వాళ్ళు జీవితాంతము వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉండి మరణిస్తారు. ఓకే. అటువంటి ఆత్మలు ఏం చేస్తాయంటే ఆ స్వామి యొక్క భక్తిని ప్రచారం చేసేదానికి ఇటువంటి వాళ్ళని ఆవహిస్తుంటారు. అప్పుడప్పుడు ఎక్కడనో ఒక చోట ఓకే ఆవహించి కొన్ని మహిమలు చూపిస్తారు. కొద్దిసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో చోట ఇంకోటి పోతారు. అంతేగాని దేవుడు ఒంటి మీదికి రావటం అని అదే ఇట్లా ఉండేది. ఒకడికి ఆంజనేయ స్వామి ఒంటి మీదకి వచ్చేవాడు. ఒంటి మీదకి వచ్చి లేనిపోని కూతలన్నీ చెప్పేవాడు. ఎట్లాంటివంటే మీ అత్త దయ్యమై పట్టుకున్నది, అత్త కోడలికి పడే గొడవ, ఇట్లాంటి మాటలు చెప్పేవాడు. బంధువులలో కలహాలు. ఒకసారి మావాడే ఒకడు అడిగాడు, నీకు నిజంగా ఆంజనేయ స్వామి ఒంటి మీదకి వస్తే ఇదిగో ఈ గోడ ఎక్కి దూకమని. అది మొదలు ఇంకా ఆంజనేయ స్వామి రావటం పోయింది. దీంట్లో ఫేక్ గా జరిగాయి కూడా, ఫేక్ కూడా ఉంటాయి. అదే ఏదో లీలగా కొంచెం అపస్మార స్థితిలోకి రాగానే ఇంకా వాడి తెలివితేటలను ఉపయోగించి చెప్పటం మొదలు పెడితే ఫేకులు కూడా ఉన్నాయి.